అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్లో మీ వాళ్ళెవరైనా ఉన్నారా? సెలవులను మరో కారణంతోనో ఇండియాకు వచ్చారా? వెంటనే ఫోన్ కొట్టండి, అమెరికా ఫ్లైట్ ఎక్కేయమని చెప్పండి. ఇప్పుడు రిటర్న్ కాకపోతే మళ్ళీ అమెరికాలోకి ఎంట్రీ డౌటే. అక్కడ కొరడా పట్టుకుని ట్రంప్ వెయిటింగ్ మరి. అనుకున్నట్లే అవుతోంది. అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కత్తికి పదును పెడుతున్నాడు. అమెరికాలోని ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇప్పటికే కంటి మీద కునుగు కరువైంది. నిద్రపోతే కలలోకి ట్రంప్ వచ్చేస్తున్నాడు మరి. వదల బొమ్మాలి, నేనొస్తున్నా, మీ సంగతి తేల్చేస్తున్నా అంటూ బెదిరిస్తున్నట్లు పీడకలు వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ. అంతలా భయపెడుతున్నాడు ట్రంప్. ఇప్పుడు భారతీయ విద్యార్థులకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అధికారంలోకి రాగానే ఇమిగ్రేషన్ పాలసీని టైట్ చేయబోతున్నారు ట్రంప్. ఇప్పటికీ ఆ దిశగా వర్క్ మొదలైంది. అమెరికాకు వెళ్లడం ఇప్పటికే కష్టం అవుతుందనుకుంటే ఇక జనవరి తరువాత పరిస్థితి ఏంటో ఊహించుకోండి. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా స్వదేశానికి వచ్చి ఉంటే వెంటనే వారిని వెనక్కి వచ్చేయమని యూనివర్సిటీలు సమాచారం పంపుతున్నాయి. శీతాకాలం సెలవుల కోసం వచ్చిన వారు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోగానే అమెరికా చేరుకోవాలని సూచిస్తున్నాయి. అదేవిధంగా తమ విదేశీ ఉద్యోగులను కూడా వెంటనే వచ్చేయమని మెసేజ్లు పెడుతున్నారు. వ్యాలిడ్ వీసా ఉన్న రిస్క్ తీసుకోకూడదని యూనివర్సిటీలు, ఆయా సంస్థలు ముందుగా జాగ్రత్తలు పడుతున్నారు. 2016లో ట్రంప్ వచ్చాక విదేశీ విద్యార్థులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొన్ని దేశాల విద్యార్థుల్ని అమెరికాలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నాడు ట్రంప్. చదువు మధ్యలో ఉందని చెప్పినా, ఎన్ని విమర్శలు వచ్చినా డోంట్ కేర్ అన్నాడు. ట్రంప్ దెబ్బకు ఎంతో మంది నష్టపోయారు కూడా. మళ్ళీ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అలాంటి తిక్క పనులు ఏమైనా చేస్తారేమోనని చాలా మంది భయపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు అమెరికా అధ్యక్ష ఫలితాలు వచ్చిన వెంటనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశారు. ఇక వెకేషన్లో ఉన్న ఎంతో మంది ఎన్ఆర్ఐలు డిసెంబర్లో అమెరికా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. అమెరికాలో చదువుకుంటున్న వారికి కాదు, ఇప్పుడు చదువు పూర్తి చేసుకుంటున్న చాలా మందికి ఇప్పుడు ట్రంప్ థ్రెట్ పొంచి ఉంది. మన వాళ్ళు చాలా మంది చదువు పూర్తి కాగానే వీసా గడువు ఉండటంతో అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈలోగా H1B వీసాల కోసం ప్రయత్నిస్తున్నారు. అదృష్టం ఉన్నవారు ఊపిరి పీల్చుకుంటుంటే, అది లేనివారు మాత్రం మళ్ళీ H1B కోసం దండయాత్రలు చేస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల్లో భారతీయులే అధికం. 2009 తరువాత ఈ ఏడాది అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇండియన్లే. అందులోనూ 60% మంది వరకు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారనేది ఓ అంచనా. 2021లో 96,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వీసా తీసుకుంటే అది 2023 నాటికి 140,000కు చేరుకుంది. ఈసారి అది 180,000కు పైగానే ఉంటుందని అంచనా. ఇలా చదువుకోవడానికి వచ్చిన చాలా మంది ఆ పని ఈ పని చేసుకుంటూ అమెరికాలో గడిపేస్తున్నారని, దానివల్ల దిగువ స్థాయి అమెరికన్లకు ఉద్యోగాలు దొరకటం లేదనేది ట్రంప్ వాదన. వాళ్ళందరినీ తరిమి కొడతామని బెదిరిస్తున్నారు ఆయన. ఇదే విద్యార్థులకు టెన్షన్ పెడుతోంది. చాలా మంది విద్యార్థులు చదువుకుంటూనే పాకెట్ మనీ సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ వస్తే ఆ పాకెట్ మనీ కూడా రాకుండా అడ్డుకునేలా చట్టం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇంకా బైడెన్ కొంత సాఫ్ట్ కార్నర్తో వ్యవహరించారు, కానీ ట్రంప్ మాత్రం అలా కాదు. ట్రంప్ గత పాలనలో H1B, F1, H4 వీసాలు దొరకడం గగనమైంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయని చాలా మంది అనుమానిస్తున్నారు. కొంతమంది మాత్రం భారతీయ విద్యార్థులు భయపడాల్సిన పని లేదంటున్నారు. H1B వీసాలు 65,000 వరకు ఇస్తున్నారు. అక్కడ మాస్టర్స్ చదువుకున్న విదేశీ విద్యార్థులకు మరో 20,000 వీసాలు ఇస్తున్నారు. ఇక విద్యార్థులకు 12 నెలల వర్క్ వీసా ఇస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో చదివిన వారికి మరో 24 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి భయపడాల్సిన పని లేదంటున్నారు. ఇక ట్రంప్ని నమ్మడానికి లేదు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. కాబట్టి అక్కడ చదువుకుంటూ ఇక్కడికి వచ్చిన వారు వెంటనే ఫ్లైట్ ఎక్కేయడం బెటర్. లేకపోతే విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో బీ అలర్ట్.